ఇజ్రాయెల్ మరియు గాజా స్ట్రిప్లో యుద్ధం ఎందుకు జరుగుతుంది? ఈ యుద్ధం ఆపడానికి ట్రంప్ 20 పాయింట్ ఫార్ములాను ఇరు దేశాల ముందు ఉంచాడు. ఈ విషయాలపై మనం మాట్లాడుకుందాం. ఇజ్రాయెల్ మరియు గాజా స్ట్రిప్లోని హమాస్ మిలిటెంట్ గ్రూప్నకు మధ్య జరుగుతున్న యుద్ధం పశ్చిమాసియాలో దశాబ్దాల తరబడి ఉన్న సంక్లిష్ట సమస్యలను మరియు పరిష్కరింపబడని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ప్రతిబింబిస్తుంది. 2023 అక్టోబర్ 7న హమాస్ ఆపరేషన్ అల్ అక్సా తుఫాన్ పేరిట ఇజ్రాయెల్పై ఊహించని మెరుపుదాడి చేయడం, దానికి ప్రతిగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆపరేషన్ ఐరన్ స్వార్డ్ను ప్రకటించడంతో ఈ ఘర్షణ మరింత తీవ్రమైంది. ఇది కేవలం రెండు వర్గాల మధ్య పోరాటం మాత్రమే కాదు, ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగా భద్రత, ఆర్థిక వ్యవస్థ మరియు మానవ హక్కులపై తీవ్ర ప్రభావం చూపే ఒక సంక్లిష్టమైన యుద్ధం. తాజా యుద్ధానికి మూలాలు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య దశాబ్దాల నాటి భూ వివాదం, ముఖ్యంగా 2007 నుండి గాజాపై ఇజ్రాయెల్ విధించిన దిగ్బంధనం మరియు విస్తృతమైన ఆక్రమణ సమస్యలలో ఉన్నాయి. 2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడి ఈ ఘర్షణకు తక్షణ ప్రేరణగా నిలిచింది. ఈ దాడిలో 1200 మందికి పైగా ఇజ్రాయేలీ పౌరులు మరియు సైనికులు మరణించడం, సుమారు 250 మందికి పైగా బందీలు అపహరణకు గురవడం జరిగింది. ఈ దారుణమైన చర్యకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్పై పూర్తిస్థాయి దిగ్బంధనం విధించి భారీ వైమానిక దాడులను, ఆ తర్వాత భూతల దాడులను ప్రారంభించింది. హమాస్ను పూర్తిగా నిర్మూలించడం, వారి నాయకత్వాన్ని అంతమొందించడం మరియు బందీలను సురక్షితంగా విడుదల చేయడమే తమ లక్ష్యాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఇజ్రాయెల్ జరిపిన తీవ్ర ప్రతీకార దాడుల కారణంగా గాజా స్ట్రిప్లో మానవతా సంక్షోభం దయనీయంగా మారింది. 2025 అక్టోబర్ నాటికి గాజా అధికారులు వెల్లడించిన ప్రకారం 66,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో అధిక శాతం మంది మహిళలు మరియు చిన్నారులే. వైమానిక దాడుల్లో వేలాది భవనాలు, ఆసుపత్రులు, పాఠశాలలు మరియు మౌలిక సదుపాయాలు నేలమట్టం అయ్యాయి. లక్షలాది మంది పాలస్తీనియన్లు ఉత్తర గాజా నుండి దక్షిణ ప్రాంతాలకు తరలిపోతూ నిరాశ్రయులయ్యారు. ప్రాణభయంతో తమ నివాసాలను విడిచిపెడుతున్న ప్రజలు ఆశ్రయం మరియు ప్రాథమిక అవసరాల కోసం తీవ్రంగా అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. గాజాకు మానవతా సాయం అందించేందుకు ప్రయత్నించిన అంతర్జాతీయ ఫ్లోటిల్లా నౌకలను ఇజ్రాయెల్ అడ్డుకోవడం అంతర్జాతీయ విమర్శకులకు మరియు ఒంటరితనానికి దారితీసింది. ఈ యుద్ధం ఇజ్రాయెల్ మరియు గాజాకు మాత్రమే పరిమితం కాలేదు. లెబనాన్లోని హిజ్బుల్లా, సిరియాలోని ఆయుధగారాలు మరియు యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల ఘర్షణలో పాల్పంచుకోవడం ద్వారా పశ్చిమాసియా మొత్తం అస్థిరంగా మారింది. ఇరాన్తో నేరుగా భీకర యుద్ధం చేయాల్సి రావడంతో ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థపై భారీ భారం పడింది. రిజర్వ్ సైనికులను నిర్వహించడం మరియు పెరుగుతున్న సైనిక ఖర్చుల కారణంగా ఇజ్రాయెల్ భవిష్యత్తులో ఆర్థికంగా మరింత ఇబ్బందులు ఎదుర్కొంది. 2025 సెప్టెంబర్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ గాజా యుద్ధాన్ని ముగించడానికి 20 పాయింట్ల ప్రణాళికను ప్రకటించారు. ఇది ట్రంప్ గాజా పీస్ ప్లాన్గా పిలుస్తారు. 1. గాజా ప్రాంతాన్ని ఉగ్రవాద రహిత ప్రాంతంగా మార్చడం. 2. ఇజ్రాయెల్ వెంటనే కాల్పులు ఆపాలి. 3. హమాస్ అన్ని బందీలను 72 గంటల్లో విడుదల చేయాలి. 4. దానికి ప్రతిగా ఇజ్రాయెల్ 1950 పాలస్తీనా ఖైదీలను, అందులో 250 జీవిత ఖైదీలు ఉన్నవారిని విడుదల చేస్తుంది. 5. ఇజ్రాయెల్ సైన్యం గాజా నుండి దశలవారీగా వెనక్కి వెళ్ళాలి. 6. హమాస్ ప్రభుత్వంలో భాగం కాకూడదు, కానీ ఆయుధాలు వదిలిన వ్యక్తులను క్షమాభిక్ష ఇవ్వవచ్చు. 7. గాజా పునర్నిర్మాణం అంతర్జాతీయ పర్యవేక్షణలో జరగాలి. 8. అంతర్జాతీయ భద్రతా బలగాలు గాజాలో భద్రతను చూసుకుంటాయి. 9. తాత్కాలిక పాలనా కమిటీ ఏర్పాటు చేయాలి.
రాజకీయ పార్టీలకు సంబంధం లేని పలస్తీనా నాయకులతో ఏర్పాటు చేయాలి. 10వది, ట్రంప్ స్వయంగా బోర్డ్ ఆఫ్ పీస్ చైర్మన్గా ఉంటారు. మాజీ బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ వంటి వారు సభ్యులుగా ఉండవచ్చు. 11వది, గాజా పునర్నిర్మాణానికి అంతర్జాతీయ నిధులు సమకూరుస్తారు. 12వది, హమాస్ ఆయుధాలు త్యజించడం ఈ ఒప్పందంలో ప్రధాన అంశం. 13వది, 2 దేశాల పరిష్కారంపై తక్షణ నిర్ణయం లేదు, తర్వాత దశలో పరిశీలిస్తారు. 14, ప్రజలు గాజా నుండి సురక్షితంగా వెళ్ళాలనుకుంటే అనుమతి ఇవ్వాలి. 15వది, మానవతా సహాయం తక్షణం ప్రారంభించాలి. 16వది, విశ్వాసము మరియు పర్యవేక్షణ యంత్రాంగం ఏర్పాటు చేయాలి, 2 పక్షాలు నిబంధనలు పాటిస్తున్నాయా అని చూడటానికి. 17వది, ఉగ్రవాద భావజాలం నివారణకు విద్య, మత సంభాషణ కార్యక్రమాలు ఉండాలి. 18వది, అంతర్జాతీయ పర్యవేక్షకులు గాజాలో ఉండి దశల వారి ప్రగతిని రిపోర్ట్ చేస్తారు. 19వది, సమయం పరిమితులు ఖచ్చితంగా ఉండాలి, లేట్ అయితే చర్యలు తీసుకుంటారు. యుద్ధం ముగిసిన తర్వాత పూర్తి పునర్నిర్మాణం ప్రారంభమవుతుంది. ఈ ప్రణాళికపై ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయంటే, ఇజ్రాయెల్ ప్రభుత్వం కొంతమేరకు మద్దతు తెలిపింది, కానీ హమాస్పై పూర్తి నమ్మకం లేదని తెలిపింది. హమాస్ నాయకులు కొంతవరకు అంగీకరించారు, కానీ ఆయుధాలు త్యజించమని చెప్పడం అసాధ్యం అన్నారు. అమెరికా, ఖతార్, ఈజిప్ట్, యునైటెడ్ నేషన్స్ మద్దతు ఇస్తున్నాయి. ఈ 20 పాయింట్స్ ఫార్ములా ఆచరించడానికి హమాస్ ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు అమెరికా సమయం ప్రకారం నా శాంతి ప్రణాళికను అంగీకరించకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ గడువు 2025 అక్టోబర్ 5 ఆదివారం సాయంత్రం 6 గంటలకు యుఎస్ టైం వరకు ఉంది. అంటే ఇండియా టైం 6 అక్టోబర్ 2025 రాత్రి 3:30 గంటలకు సోమవారం అవుతుంది. హమాస్ పూర్తిగా ఒప్పుకోకపోతే కనుక తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.